ఇటు వస్తే టేబుల్. ఇది ఇప్పుడైతే మేము డైనింగ్ టేబుల్ గా యూజ్ చేస్తున్నాం, కానీ అప్పుడైతే దీని మీద చదువుకునే వాళ్ళంట. ఇటువంటి ఇల్లులకు ఒక బెనిఫిట్ ఉంటది, అదేంటంటే సమ్మర్ లో బిల్డింగ్ లో ఉంటే చాలా వేడైతుంది కదా, దీంట్లో అయితే ఏ ఏసీలు కూడా అవసరం లేదు. ఇక్కడ పైనుండి చల్లటి గాలి వస్తుంది, అటు సైడ్ అరుగుల గానీ ఇటు సైడ్ అరుగు గానీ కూర్చుంటే చాలా కూల్గా ఉంటది. ఇట్లాంటి వాతావరణం అసలు పల్లెటూరులోనే ఉంటది, సిటీలో మనకైతే బిల్డింగ్ లో ఎక్కడ కూడా దొరకదు. ఇప్పుడు ఇటు సైడ్ అరుగు చూపిస్తాను. ఇటు సైడ్ ఎక్కగానే ఇక్కడ చిన్న రోల్ కనిపిస్తుంది, అప్పుడు ఇవే యూజ్ చేసేవాళ్ళు. ఇటు సైడ్ అక్కడ చెప్పాను కదా అల్మార్లు, ఇటు సైడ్ కూడా ఒక అల్మారు. ఇప్పుడు ఇటు వెళ్తే బెడ్రూమ్ వచ్చేసి టోటల్ గా కూడా బెడ్రూమ్. ఇప్పుడు బెడ్రూమ్ నుండి బయటకు వస్తే ఇక్కడ ఒక బంగ్వాయ కనిపిస్తుంది, ఉయ్యాల. ఇది చాలా బాగుంటది ఊగితే కూడా. ఇది ఇప్పుడు ఉన్నదైతే కాదు, మా ఇంట్లో చాలా కాలం నుండి ఉంది. మా నానమ్మ వాళ్ళు కూడా దీంట్లోనే ఊగే వాళ్ళంట. ఇప్పుడు కిచెన్ ఎలా ఉందో చూద్దాము. కిచెన్ లోకి ఎంట్రీ కాగానే ఫస్ట్ ఇక్కడ ఫ్రిడ్జ్, వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి. ఇది టోటల్ గా కూడా కిచెన్. ఇవన్నీ కూడా షెల్ఫ్ లో ఇలా సెట్ చేసుకున్నాము. దీంట్లో నుండి ఇటు సైడ్ వెళ్తే నానమ్మ తాతయ్య వాళ్ళు ఉంటారు, అటు నుండి కూడా రావడానికి వస్తుండే. ఇప్పుడు ఇది లాస్ట్ డోరు, బయటకు వెళ్ళడం. లాస్ట్ డోరు అంటే ఇంటి వెనుక భాగం ఇదంతా కూడా. ఇటు సైడ్ వస్తే వాష్రూమ్స్, బయట అంతా గార్డెనింగ్ టైప్ చిన్న చిన్న చెట్లు ఉంటాయి. ఇదంతా కూడా మా ఇంటి ముందు ఖాళీ స్థలము. ఇవి రెండు సైడ్లో కూడా రెండు పడకలు ఉంటాయి. సాయంత్రం ఈవినింగ్ టైంలో కూడా కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇంటి ముందర చెట్లు అయితే ఏం లేవు. ఇది టోటల్ గా మా ఇల్లు అయితే. ఈరోజు వీడియో అయితే ఇది. మా ఇల్లు నచ్చితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.